రాయబడిన సత్యం ఇప్పుడు మీరు చెబితే ఆశ్చర్యపోతారు. అవునా, తోమా తెచ్చేశాడనో, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చేశారనో, ఎవరో మిషనరీలు తీసుకొచ్చి ఈ క్రైస్తవ్యాన్ని ఈ దేశంలో ప్రచారం చేసేశారనో, ఈ తప్పుడు కథనాలు ఈరోజు ఈ భారతదేశంలో విపరీతంగా చలామణిలో ఉన్నాయండి. వాటన్నిటికీ గొడ్డలు పెట్టే ఈ మాటలు, బైబిల్లో రాయబడిన మాటలు, సత్యాలు, నిజాలు, ఇవన్నీ సత్యము లోతుగా ఉండి స్థాపించబడిందే, మరుగున చేయబడిందే, దాన్ని త్రవ్వి వెలికి తీసి నిజమేంటో ఈ ప్రపంచానికి చెప్పవలసింది క్రైస్తవుడా. బైబిల్ చదివిన నువ్వే చెప్పాలి. బైబిల్ను చదువుకుంటున్న మనమే చెప్పాలండి. ఎందుకంటే బైబిల్ ఈజ్ నాట్ ఓన్లీ హిస్టారికల్ బుక్, చారిత్రాత్మక గ్రంథం కాదండి, చరిత్రకే ఆధారమైన గ్రంథం. బేస్, హిస్టరీకే బేస్ లాంటిది బైబిల్. అంటే బైబిల్ ద్వారా చరిత్ర నేర్చుకోవాలి. చరిత్రకారులు బైబిల్ ముందు తల ఒగ్గి, తల వంచి, బైబిలులో లిఖించబడిన దేవుని ద్వారా వ్రాయించబడిన వేల సంవత్సరాల నాటి చరిత్ర, ఈ చరిత్రకారులు నిన్నగాక మన పుట్టిన వాళ్ళు వీళ్ళంతా, వీళ్ళు నేర్చుకోవాలండి. అది బైబిల్ కొన్న ప్రఖ్యాతి, అది బైబిల్ కొన్న గొప్పతనం ప్రియులారా. కనుక పాము నెహ్రూ గారు అంటున్నట్లుగా మొదటి 100 సంవత్సరాల్లో వచ్చేసింది క్రైస్తవ్యం అని పాము నెహ్రూ గారు అన్నారు. కానీ నెహ్రూ గారికి తెలియని ఒక నిజం బైబిల్లో ఉంది. ఈ చరిత్రలో మరుగు చేయబడింది. ఈ చరిత్ర దానికి చెదలు పట్టించింది. ఈ చరిత్ర కనుమరుగు చేసింది ప్రపంచానికి. యేసుక్రీస్తు వారి నుంచే చరిత్రను లెక్కిస్తుందేమో కానీ యేసుక్రీస్తు అవతరించక ముందున్న చరిత్ర, దానిని గూర్చి కూడా ఈ లోకం ఆలోచించాలి, పరిశీలించాలి, తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ది బైబిల్. బైబిల్ నుంచి తెలుసుకోవాలండి. బైబిల్ నుంచి వాళ్ళు నేర్చుకొని తెలుసుకోవాలండి. అవును, వాళ్ళ పుస్తకాలలో లేనిది, వాళ్ళ పుస్తకాలలో కనుమరుగు చేసినది, ఉద్దేశపూర్వకంగానే క్రీస్తు వ్యాపకాన్ని ఆపాలన్న దురుద్దేశంతో వాళ్ళు ఆపినది, బహిరంగపరచనిది, దాచిపెట్టినది, ఈ నిజాలన్నిటినీ కూడా త్రవ్వి బయటకు తీయాలి క్రైస్తవుడుగా మనం. అందుకే దేవుడు రాయించాడండి. దీనిని దేవుడు రాయించాడు. ఆయన వ్రాయిస్తూ ఒక మాట కూడా అన్నాడు, అది లోకాధికారుల్లో ఎవరికి అది తెలియదు. తెలుసుంటే యేసుక్రీస్తు అని ఎందుకు ఆనాడు సిలువేసి ఉంటారు చెప్పండి? రోమా ప్రభుత్వానికి తెలుసా? లేదా ఆయన చుట్టూ ఉన్న ఆయన స్వజనమైన యోధ జాతికి తెలుసా? వాళ్ళకి కూడా తెలియదే. వాళ్ళకి తెలియని నిజాలు బైబిలులో రాయబడ్డాయి. అది ఎవరి కోసమో తెలుసా? మీ మహిమార్థమై అన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు రాకకు ముందుగా వచ్చిన జ్ఞానులు తూర్పు దేశాల వాళ్ళండి. తూర్పు దేశాల వాళ్ళండి. తూర్పు దేశాలలో ఏ దేశాలు ఉన్నాయి? అబ్బో, చాలా దేశాలు ఉన్నాయండి. తూర్పు దేశాల్లో ఒక సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, చైనా, రష్యా, ఇండియా, ఏమండి, ఇవన్నీ కూడా అతిపెద్ద భూభాగాలుగా మనకు కనబడుతున్నాయి. అంటే ఆసియా ఖండంలోని ఉన్న దేశాలవన్నీ, ఆసియా ఖండంలో చరిత్రలు లిఖించబడిన దేశాలుగా గుర్తించబడ్డాయి అవన్నీ. చూడండి, కావలిస్తే మీరు ప్రపంచ పటాన్ని చూడండి, వరల్డ్ మ్యాప్. అందులో మీరు ఒకవేళ ఆసియా ఖండం వైపు తొంగి చూస్తే ఆసియా ఖండంలో మీకు కనబడే దేశాలు అవన్నీ తూర్పు దేశాలు. మరి తూర్పు దేశాల్లో ఉన్న వాళ్ళు యేసుప్రభు ఇంకా రాలేదు, వీళ్ళు అనుకుంటున్నాడు క్రైస్తవ్యం ప్రారంభించబడలేదు. అప్పుడు క్రైస్తవ్యం అన్న పదానికి అర్థం లేదండి. నో క్రిస్టియానిటీ. యేసు వెళ్ళిన తర్వాత కదండి క్రిస్టియానిటీ వచ్చిందంటున్నారు. యేసు వెళ్ళిన తర్వాత కదండి క్రైస్తవ్యం వ్యాపించింది అంటున్నారు. మరి ఏ వ్యాప్తి లేనప్పుడు తూర్పు దేశాల్లో ఉన్న వాళ్ళు యూదులు కారు. ఎందుకంటే యూదులు ఎక్కడున్నారు? యూదులు ఎక్కడున్నారు? పాలస్తీనాలో ఉన్నారండి యూదులు. మరి తూర్పు దేశాల్లో ఉన్న వాళ్ళు వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు? ఒకళ్ళు నిజంగా వాళ్ళు యూదులైతే వాళ్ళు యూదులని దేవుడు బైబిల్లో వ్రాయించి ఉండేవాడు. యూదులైన జ్ఞానులు అని ఖచ్చితంగా దేవుడు రాయించి ఉండేవాడు. జ్ఞానులు అన్నాడంతే. అంటే ఒక మహాసామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని గూర్చిన ముందుగా సమాచారం తూర్పు దేశాల్లో ఆల్రెడీ ఉంది. అది రెఫరెన్స్లో గత మొదటి ఎపిసోడ్లో మనం చూసుకున్నాం. నిర్గమకాండంలో రాయబడిన మాటలు కానివ్వండి, ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన మాటలు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలిసాయి? యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని వాళ్ళకి ఎలా తెలుసు? ఇది ఆయన నక్షత్రం అని ఎలా తెలుసు? అది యూదుల రాజుగా యెరూషలేములోనే పుడతాడనే సంగతి వాళ్ళకి ఎలా తెలుసండి? అప్పటికి క్రైస్తవ్యం ఏంటండి? పాపం నెహ్రూ గారు అనుకున్నారు క్రీస్తు
వచ్చిన తరువాత 100 సంవత్సరాల క్రైస్తవ్యం లేదా క్రీస్తును గురించిన సమాచారం భారతదేశానికి వచ్చిందని పాపం ఆయన ఉత్తరంలో రాశాడు. కొంతవరకు రైట్ అది, ఏమండి, కొంతవరకు రైటు. కానీ ఇంకా పూర్తిగా ఆయనకి తెలియాలి. జవహర్లాల్ నెహ్రూ గారికి తెలియనిది, జవహర్లాల్ నెహ్రూ గారు చదువుకున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చరిత్రలో లేనిది బైబిల్లో రాయబడిన చరిత్ర అండి. అంటే మొత్తానికి యేసుక్రీస్తు వారిని వెతుక్కుంటూ వచ్చారు అంటే క్రీస్తును గూర్చిన సమాచారం తూర్పు దేశాలలో ముందుగానే, క్రీస్తుకు ముందుగానే వెళ్ళిపోయింది, అక్కడ నమోదు చేయబడింది. ఇది మీరు గమనించాలి. ఇది క్లూ. ఇదే మనం గుర్తించే ఒక సందేశం. ఏంటి ఆ సందేశం? యేసుక్రీస్తు వారు పుట్టినప్పటికే వచ్చేసారు వాళ్ళు వెతుక్కుంటూ. ఎలా? ప్రయాణం చేసండి. ఈరోజు ఉన్న ఫ్లైట్స్ ఉన్నాయా? ఏమండి, ఒక ఇంటర్నేషనల్ మీరు ఫ్లైట్ ఎక్కాలన్నా ఒక ఖండం నుంచి మరొక ఖండానికి ఎగరడానికి ఇంచుమించు 12 గంటల పైన, 18, 24 గంటలు కూడా పట్టిన దాఖలాలు ఉన్నాయండి. అంటే ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ మీరు ఎక్కితే 20 గంటల పైన మీరు ప్రయాణం చేయాలి, 20 hours గాలిలో. మరి అటువంటి సాధనాలు ఏవి లేనప్పుడు వాళ్ళు కేవలం భూమార్గము గుండా వాళ్ళు నడుచుకొని ప్రయాణం చేసి ఎంత దూరం వాళ్ళు ప్రయాణం చేసి ఉండాలి? ఒకళ్ళు రష్యా నుంచి అయితే, ఒకళ్ళు భారతదేశం నుంచి అయితే, ఒకళ్ళు చైనా దేశం నుంచి అయితే, ఒకళ్ళు ఇరాన్ నుంచి అయితే, ఇరాక్ నుంచి అయితే, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయితే, పాకిస్తాన్ నుంచి అయితే, ఎంత దూరం ప్రయాణం చేయాలండి భూభాగం పైన? మొత్తానికి వాళ్ళు ప్రయాణం సాగించారు. యేసుక్రీస్తునే ఒక చరిత్ర పురుషుడు పుట్టబోతున్నాడనే విషయాన్ని వాళ్ళు ముందుగా ఆయన గురించిన సమాచారం వాళ్ళకు తెలుసు గనుకనే వాళ్ళు వచ్చారు. తెలియకుండా వాళ్ళు ఎలా వస్తారండి? తెలుసు గనుకనే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడుగుతున్నారు. ఆయన నక్షత్రాన్ని గురించిన వివరాలు వాళ్ళు చెబుతున్నారు. అంటే ముందుగా యేసుక్రీస్తు వారిని గూర్చిన సమాచారం యేసు పుట్టక ముందే తూర్పు దేశాలకు వ్యాపించిందన్న విషయాన్ని ఎక్కడ మీరు నోట్ చేయాలి? ఈ చరిత్రకారులు నోట్ చేయాలి. అవును, అది బైబిల్ చెప్పిందండి. బైబిల్ చెప్తుంది. నిజమా? యేసుక్రీస్తు వారిని గూర్చిన లేదంటే బైబిల్ను గూర్చిన సందేశాలు ముందుగా వెళ్ళిపోయా? యేసు వారు ప్రకటించింది, ఆయన పుట్టిన తరువాత ఆయన ప్రకటించడం ఆరంభించినది నువ్వు క్రైస్తవ్యం అనుకుంటున్నావు. కానీ ఆయనను భూమి మీదకి పంపిన తండ్రి అయిన దేవుడు సంకల్పంలో భాగమే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం అండి. యేసుక్రీస్తు వారి రాక దేనిని బట్టి జరిగింది? ఈ దేవుడు ముందుగా సంకల్పించాడు ఈయన రావాలి అని. అది ప్రవక్తల నోట పలికించాడు అని చూడ. లోకరాసిన సువార్త చివరి అధ్యాయం 44 వచనం చూడండి. లోకరాసిన సువార్త 24 అధ్యాయం 44 వచనం అండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాట నెరవేరినవి. అంటే యేసుక్రీస్తు వారు పుట్టక ముందటి చరిత్ర, క్రిస్టియానిటీని గూర్చి, క్రైస్తవ్యాన్ని గూర్చి దేవుడు ముందుగా రాయించాడండి. ఎవరు అంటున్నాడు? మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను అంటున్నాడు. చూడండి, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథాల్లోనూ ఉన్నాయా? లేకుండా మోషే గారి పేరెత్తారు కదా, ఒకసారి మోషే గారి దగ్గరికి వెళ్దాం. అంటే చరిత్ర వెతుకుతున్నాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రికలో చిన్నప్పుడు మనం బంగారు వాక్యంగా నేర్చుకున్న ఈ మాటను ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 26 వచనాలు చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం నోట ఐగుప్తు ధనము కంటే, అక్కడ ఏం రాయబడిందండి? క్రీస్తు విషయమైన నింద. ఆయన భరించిన నిందలు క్రీస్తు కొరక. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అంటే క్రీస్తును గూర్చి, క్రైస్తవ్యాన్ని గూర్చి, క్రీస్తు స్థాపించబోయే సామ్రాజ్యం గురించి ఎవరికి తెలుసు? మోషే గారికి తెలుసు. మోషే ఎప్పటివాడు? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలండి. అవునా? మోషే క్రీస్తుకు ముందు 1400 years.
క్రీస్తు పుట్టక ముందు 1400 సంవత్సరాల కాలంలో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు వారిని గూర్చి ఆయన అనుభవించే నింద అంటున్నాడు చూడండి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. తెలుసా యేసుక్రీస్తు వారి పుట్టుక గూర్చి ఆయనకు తెలుసా? తెలుసో లేదో ఒక్కసారి మనం అపోస్తుల కార్యాలు వెళ్ళి చూద్దామండి. ఆయనకు తెలుసో లేదనేది అపోస్తుల కార్యాల్లో రాయబడిన మాట ఒక్కసారి చూద్దామండి. ఏమంటున్నాడు చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుంచి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలి. ఏమండి, నా వంటి ఒక ప్రవక్త. ఈరోజు నేను మీతో ఏదైతే ధర్మశాస్త్ర మాటలు చెబుతున్నానో అటువంటి మాటలు చెప్పడానికి మీ మధ్యకు ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆయన యేసుక్రీస్తు. చెప్పేశారండి. అంటే క్రీస్తు వారిని గూర్చిన సమాచారం క్రీస్తుకు ముందే ఉంది. అది బైబిల్ చరిత్రలో రాయబడిన సత్యం. అంటే క్రీస్తును గూర్చిన నిజాలు భారతదేశానికి వీళ్ళు అనుకుంటున్నట్టుగా క్రీస్తు తర్వాత, క్రీస్తు శకంలో వచ్చినవి కాదు, క్రీస్తు పూర్వం వచ్చినవి. ఎలా వచ్చాయి? దేనిని బట్టి వచ్చాయి? వాస్కోడిగామా బట్టి వచ్చాయా? బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ బట్టి వచ్చాయా? లేదంటే వీళ్ళు అనుకుంటే ఒక తప్పుడు అబద్ధం సెయింట్ థామస్ వలన వచ్చాయా? కావు. లేదా పాపం జవహర్లాల్ నెహ్రూ గారు రాసినట్లుగా మొదటి 100 సంవత్సరాలు క్రైస్తవం వచ్చేసిందా? కాదండి. క్రీస్తును గూర్చిన సమాచారం, క్రీస్తును పంపిన దేవుని గూర్చిన సమాచారం క్రీస్తుకు ముందటి కాలంలోనే భారతదేశానికి వచ్చిందన్న విషయం ఈ చరిత్రకారులు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ దేశంలోని మత ఛాందసవాదులు గుర్తించాలి. ఎలా అంటారా? ఇప్పుడు చెప్తున్నాను చూడండి. క్రీస్తుకు ముందు ఆయన పుట్టింది రోమా ప్రభుత్వ కాలంలో, ఆ సామ్రాజ్యం ఏలుతున్న కాలంలో. దానికి ముందటి సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం మీకు తెలుసు. దానికి ముందు ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన వాళ్ళలో మాదీయులు, పారసీకులు ఉన్నారనే సంగతి కూడా మనకు తెలుసు. దానికి ముందు బబులోను మహాసామ్రాజ్యాలను గురించి వ్రాయబడిన సంగతి కూడా మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు బబులోను సామ్రాజ్యాన్ని కోసం కాకుండా మాదీయులు, పారసీకుల సామ్రాజ్యాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. అంటే పారసీకులు ఏలుతున్న సామ్రాజ్య కాలంలో భారతదేశానికి సంబంధించిన వివరాలు ఏమైనా బైబిల్ చరిత్రలో రాయబడ్డాయా అని ఆలోచిస్తే ఒకసారి బైబిల్ తెరిచి చూడండి ప్రియులారా. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం అన్నది చూడబాబు. ఈ హిందూ దేశం ఒకటి అంత హిందువులది అంటున్నారు ఈ అమాయకులు, సన్నాసులు. సింధ్ అది. ఎందుకంటే పర్షియన్స్ అండి వీళ్ళు. ఎవరు అహష్వేరోషు ఎవరు అనుకున్నారు? హీజ్ అ పర్షియన్ కింగ్, పారసీక దేశపు రాజు. ఈ పారసీకులు పరిపాలిస్తున్నప్పుడు ఏమండి, ఈ పారసీకుల రాజైన అహష్వేరోషు ఏమని మాట్లాడుతున్నారు? ఆ రోజు మన భారతదేశానికి సస్యశ్యామలంగా ప్రవహించిన నదులలో సింధు నది ఒకటైతే ఆ సింధును వాళ్ళు పర్షియా భాషలో హింద్ అని పిలిచారు కనుకనే అది హిందూ దేశంగా పిలువబడింది. అంటే మాదీయ పారసీకులు ఈ దేశాన్ని, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఏముందని బైబిల్ చెబుతుంది చూడండి. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశం, అంటే ఈ రోజున ఆఫ్రికా, మధ్యధరా సముద్రానికి కిందనున్న అదే ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా. ఏమండి, కూషు దేశం అన్నారు దానిని. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములకు అహష్వేరోషు ఏలెను అంటున్నాడు చూడండి. అహష్వేరోషు పరిపాలించాడు, ఏలిక. అంటే ఆ రోజు అహష్వేరోషు పరిపాలించిన కాలానికే హిందూ దేశం అంటే ఈరోజు నువ్వనుకుంటున్న భారతదేశం, అందులో సామంతరాజులుగా ఉన్నారు, కప్పం కట్టేవాళ్ళుగా ఉన్నారు. కారణం జయించారండి. జయించారా? అహష్వేరోషు తండ్రి ఏమంటే చరిత్రలో రాయబడిన ఆధారాన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఎందుకంటే బైబిల్లో రాయబడింది ఎక్కడైనా మీరు హిందూ దేశం బైబిల్లో రాసేసుకున్నారు, కానీ చరిత్రలో ఎక్కడైనా ఈ పర్షియన్స్ అన్నవాళ్ళు భారతదేశాన్ని స్వతంత్రించుకున్నట్లుగా కానీ, దాన్ని ఆక్యుపై చేసినట్లుగా కానీ, దాన్ని ఏలినట్లుగా కానీ దాఖలాలు ఉన్నాయని ప్రశ్నించవచ్చు. చూద్దాం. అందుకే చూడండి, ఇన్వేషన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ అంటే సింధు నదండి. మన సింధు నాగరికత
చరిత్రలో రాయబడింది. ఇది వికీపీడియా. అంటే చరిత్రలో ఎప్పటికీ లిఖించబడి నమోదు చేయబడిన సంఘటనలు ఇవన్నీ కూడా. ఏమంటున్నాడు? డరియస్ కాంకర్డ్ ద ల్యాండ్ సరౌండింగ్ ద ఇండస్ రివర్ ఇన్ 515 BC. Darius I controlled the Indus Valley from Gandhara to modern Karachi, ఏదండి పాకిస్తాను, and appointed the Greek Silax of Carianda to explore the Indian Ocean, అంటే హిందూ మహాసముద్రం, from the mouth of Indus to Suez కెనాల్ వరకు, సువేజ్ జలసంధి వరకు, ఇటు హిందూ మహాసముద్రం నుంచి, సింధు నుంచి, అలాగే సువేజ్ నది వరకు ఆయన పరిపాలించాడు. కాంకర్డ్ అంటే చూడండి, సరౌండింగ్ ల్యాండ్స్. డరియస్ I కంట్రోల్డ్ అంటున్నారు. కంట్రోల్డ్ అంటే ఇంతకీ డరియస్ ఎవరో మీకు ఇంగ్లీష్లో కదండి, బైబిల్లో ఇతను గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? దర్యావేషు అండి అతని పేరు. బైబిల్లో ఇతను గురించి ఏం రాయబడింది తెలుసా? దర్యావేష్ అండి. దర్యావేష ఎక్కడుందబ్బా దర్యావేషు? ఎజ్రా గ్రంథం తీయండి. బైబిల్ చరిత్రకు పట్టిన చెదలను చెదరగొట్టేది బైబిల్, గ్రేట్ బైబిల్. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చూడండారా. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. పారసీక దేశపు రాజు, పర్షియన్ కింగ్. పారసీకం అంటే పర్షియా అండి. పారసీక దేశపు రాజు అయిన కోరెషు యొక్క దినములను అంటున్నాడు చూడండి. కోరెషా ఎవరి? కోరెష్ అంటే తెలుగులో కోరెష్ అని ఉంది, బట్ ఇంగ్లీష్లో he is none other than సైరస్. ఏమండి? దర్యావేషు ఎజ్రా 4:5లో ఉన్న మాట అండి. పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం. దర్యావేషు యొక్క పరిపాలన అంటున్నాడు చూడండి. దర్యావేషు యొక్క పరిపాలన అంటే దర్యావేషు ఉన్నాడా బైబిల్లో? అవును. ఈరోజు చరిత్రలో ఎవరైతే సింధు నది మొదలుకొని ఈ పారివాహిక ప్రాంతాలను వీటన్నిటిని కంట్రోల్ చేశాడో, వీటన్నిటిని హస్తగతం చేసుకున్నాడో అతడు దర్యావేషు. ఆర్కిమిడీ వీళ్ళంతా కూడా మరి వీళ్ళ వంశం, వీళ్ళ పూర్వీకులు, తాత తండ్రులు, వీళ్ళ మొదటి రాజులు, తర్వాత రాజులు. వీళ్ళని గురించి ఒక్కసారి బ్రీఫ్గా మీకు చూపిస్తాను, ఎందుకంటే చరిత్రలో నమోదు చేయబడిన వాళ్ళు. ఏమండి? ఓకే అండి. క్రీస్తుపూర్వం 700 నుంచి ఉందండి. వీళ్ళంతా ఆర్కిమినీస్ అని అంటారు చూడండి. అంటే వీళ్ళంతా కూడా వీళ్ళ వంశవృక్షం. ఓకే. అయితే మనకు ఆర్కిమినీస్ కింగ్ ఆఫ్ పర్షియా కోసం పెద్దగా తెలియదు, టైపిస్ కోసం తెలియదు. ఏమండి? చూడండి ఇక్కడ చూడండి, సైరస్ ద గ్రేట్ అని చూసారా? సైరస్ ఇతను ఎవరో కాదండి, కోరెషు. బైబిల్లో కోరెష్ అని రాయబడిందండి ఇతని కోసం. కోరెషు చూస్తున్నారా పైన? అదిగోండి సైరస్ ది గ్రేట్ అని చూడండి. సైరస్ ద గ్రేట్ చూస్తారా? ఏమండి సైరస్ ది గ్రేట్ ఎవరు? ఆయన పారసీక దేశపు రాజు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించాడు? క్రీస్తు పూర్వం కదండి. 559 నుంచి 530, ఇంచుమించు సుమారు 28 కాలంలో ఉన్న రాజు, చక్రవర్తి. అతని ఏలుబడిలో భారతదేశము ఉంది. అది ఎందుకంటే అతను సింధు వరకు అతను ఆక్రమించుకున్నాడు. సింధు అంటే అది భారతదేశంలో ఒక భాగం అండి. కరాచీ ఇప్పుడున్న పాకిస్తాన్, ఒకప్పుడు భారతదేశంలో అది భూభాగం. పాకిస్తాన్ విడిపోయింది ఇప్పుడు, కానీ అది మన భూభాగం, సింధు భూభాగం, హిందూ భూభాగం అది. కనుక ఈ సైరస్ ద గ్రేట్ అన్న వాని కుమారుడే దర్యావేష్. అంటే డరియస్ ద కింగ్ అని చూసారు లెఫ్ట్ సైడ్. డరియస్ I కింగ్ ఆఫ్ పర్షియా 522 486 మీరు చరిత్రలో చూస్తున్నారే. ఇతను ఎవరో కాదండి, సైరస్ ద గ్రేట్ అన్న తర్వాత వచ్చిన రాజు ఇతనికి వరుసకు అల్లుడు అవుతాడు. ఎందుకంటే అతనికి పుట్టిన సైరస్ ద గ్రేట్ అన్న అతను ఉన్నాడు చూసారా, కింగ్ ఆఫ్ పర్షియా, సైరస్ ద గ్రేట్. కోరెషు యొక్క కుమార్తె అటోసా, ప్రిన్సెస్. కోరెషు యొక్క కుమార్తెను వివాహం ఆడిన వాడే దర్యావేషు. డరియస్ ద గ్రేట్ అన్నారు. అందుకే సైరస్ ద గ్రేట్ చాలా గొప్పవాడు. అంటే పారసీక దేశపు రాజుల్లో ముందు చాలామంది తాత ముత్తాతలు ఉన్నారు, కానీ ఈ సైరస్ కోరెషుకున్నంత గొప్పతనం ఈ ముందున్న రాజులు ఎవరికీ లేదండి చరిత్రలో. మీరు వికీపీడియా చూసి చదవండి. అతనెంత ప్రాముఖ్యత కలిగిన వాడు. సంస్థానాలు స్థాపించడంలో కానీ, తన రాజ్యాన్ని విస్తరింపచేయడంలో కానీ సైరస్ ద గ్రేట్ గొప్పవాడు. అతని కుమార్తెను వివాహం చేసుకున్నవాడే దర్యావేషు. హీఈస్ డరియస్ I కింగ్ ఆఫ్ పర్షియా. అటోసాను చేసుకున్నాడు. వివాహం చేసుకోవటం వల్ల ఇతను అల్లుడే సామ్రాజ్యానికి తర్వాత చక్రవర్తిగా మారడు. ఆ దర్యావేషు కోసం మీరు ఇందాక చదివారే ఎజ్రా గ్రంథములు. ఇప్పుడు సైరస్ కోరెషు కోసం మీరు చదువుతారా? చూడండి యెషయా గ్రంథం. అలాగే ఉంచునాన్న. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. బైబిల్ కోరెషు గురించి ఏం మాట్లాడుతుందో.
నీతిని బట్టి కోరెషును రేపితిని. నీతిని బట్టి అసలు కోరెషును రేపింది నేను రా, వాడిని అధికారాన్ని ఇచ్చింది నేను రా, సింహాసనం మీద కూర్చోబెట్టింది నేను రా అంటున్నాడండి. ఏమండి, ఆ రోజు దానియేలులో రాయబడిన మాట కానీ ఈ రోజుకి మనం చెప్పుకుంటున్న మాట వెనుక ఎన్ని వాస్తవాలు ఉన్నాయండి. ఎవడండి కాదనగలడు? దేవుని వలన నియమింపబడిన తప్ప మనుష్యులలో ఏ అధికారాలు లేవండి. ఈరోజు మనం ఏదైతే అధికారాలు అనుకుంటున్నామో ఈ అధికారాలన్నీ ఎవరో తెలుసా? దేవుడు వలన నియమించబడిన అధికారులు అండి. దేవుని వలన నియమించబడిన అధికారులు ఇవన్నీ. ఆ రోజు ఎవరు నియమించారంటే కోరెషు, సైరస్ ది గ్రేట్ అంటున్నారే. 559 క్రీస్తు పూర్వం నుంచి 530 వరకు పరిపాలించిన ప్రపంచ పర్షియా చక్రవర్తి, పారసీక చక్రవర్తి. అతని గురించి బైబిల్ ఏమంటుంది? యెషయా గ్రంథం 45:13. నీతిని బట్టి కోరెషును రేపితిని. నీతిని బట్టి కోరెషును రేపితిని. అతని మార్గములన్నీ సరళము చేసేదను. సరళము నేను చేస్తాను. కారణం, అతడు నా పట్టణమును కట్టించు. అతడు నా పట్టణాన్ని, యెరూషలేము పట్టణాన్ని కట్టిస్తాడు. ఇంకో మాట చూస్తారా? 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనం చూడండి ప్రియులారా. ఇవన్నీ కూడా చరిత్ర ఆధారంగా మాట్లాడుతున్న మాటలు, కట్టుకథలు కావు, కల్పిత గాథలు కావు. ఇవి గ్రీనిష్గా కనబడుతుంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చదవండి ఆ మాట. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనం చూడండి ప్రియులారా. ఏమంటున్నాడు? పారసీక దేశపు రాజైన. పారసీక దేశపు రాజు. బైబిల్ అండి, బైబిల్. ఎవడండి బైబిల్ తప్పన్న? సన్నాసి, కాషాయ గోండా. ఎవడరా నువ్వు? నిన్నగాక మొన్న పుట్టినవాడవి. బైబిలు విదేశీ పుస్తకం అంటావా? బైబిల్ ఏదో ఎరువు తెచ్చబడిన మిగతా దేశాల నుంచి వచ్చేసినది అంటావా? ఏంట్రా నీకు తెలుసు చరిత్ర? బైబిల్ కన్నా చరిత్ర నీకు తెలుసా? నా దేవుడు సృష్టికర్త రాయించిన చరిత్ర కన్నా నీకు తెలుసా? ఆఫ్టర్ ఆల్ నువ్వు రాసుకున్న చరిత్ర పుస్తకాలు తుప్పు పట్టేసే, అవన్నీ తప్పులు చెదలు పట్టాయి. వాటికి సత్యము లోతుగా ఉంది బైబిల్లో. ఈరోజు దాన్ని వెతికి తీస్తున్నాం మనం బయటికి. అందులో ఏమనుందండి? 2వ దినవృత్తాంతాలు 36:23 మళ్ళా చదవండి ఆ మాట. పారసీక దేశపు రాజైన కోరెషు. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా. ఆకాశమందలి దేవుడైన యెహోవా అంటే యేసుక్రీస్తుకు తండ్రి అయిన యెహోవా కోరెషుకు తెలుసా? కోరెషుకు తెలుసా? అవును, కోరెషుకు తెలుసు. ఒరే పిచ్చి సన్నాసి, ఈ భారతదేశంలో పుట్టిన నీకు తెలియదురా? ఒరే కుక్క, నీకు తెలీదు. కానీ యేసు తెలుసు. యేసుకు తండ్రి అయిన యెహోవా. ఎవరు పంపితే యేసుక్రీస్తు వచ్చాడు? యెహోవా. ఆయనను గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? నీ తాతలకు తాత, నీ బాబులకు బాబు. ప్రపంచ చరిత్రలో పారసీక దేశపు చక్రవర్తిగా యావత్తు ప్రపంచాన్ని, ఇంక్లూడింగ్ యువర్ ఇండియా, నీ భారతదేశాన్ని కూడా కలుపుకొని వాడిలో ఉన్నాడయ్యా. అతను ఏమని మాట్లాడుతున్నాడు వినాలి. ఆకాశమందలి దేవుడైన యెహోవా. ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను, లోకమందున్న సకల జనములను నా వశము చేసి. నా వశం. ఈ రోజు నేను సైరస్ ది గ్రేట్ అని నేను అనిపించుకుంటున్నాను అంటే, అదిగోండి గ్రీన్లో ఉంది చూసారా? కొంచెం పైకెత్తున్నానా? కొంచెం పైకెత్తు. సైరస్ 2 అని ఉంది. ఇతనే మెయిన్ అండి. అంతకుముందు సైరస్ 1, క్యాంబిసెస్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ తాత ముత్తాతల వాళ్ళు. కానీ సైరస్ 2 550 నుంచి 530 వరకు పరిపాలించిన వాడులో ఆ కోరెషు ది గ్రేట్ అనిపించుకున్నాడు చరిత్రలో. కారణం, ప్రపంచ జనాంగాలను దేవుడు అతనికి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? నేను ఏర్పాటు చేసుకున్నాను కోరెషుని. కోరెషు నా మనిషి అంటున్నాడు దేవుడు. బైబిల్లో రాయబడిందండి. ఎంత గొప్ప సత్యం అండి. ఇవి ఎక్కడైనా ప్రపంచ చరిత్రలో ఈ దిక్కుమాలి హెరోడోటస్ అన్నవాడు కానీ, ఈ ఫిడా అస్సాని అనేవాడు కానీ, ఈ నోటోవిచ్ అన్నాడు కానీ, ఈ సన్నాసులకు ఎవరికైనా తెలుసా? తెలీదు. రండ్రా, నేర్చుకోండిరా మా కాళ్ళ ముందు. అందుకే జైశాలి గారు నిజంగా ఆయన వీరావేశంతో మాట్లాడుతున్నప్పుడు, రండి మీకు తెలియదు చరిత్ర. క్రీస్తు ఇండియాకు రాలేదని 25 ఏళ్ల క్రితం సవాలు చేసి ప్రపంచ చరిత్రకారులను తప్పుపట్టారు అంటే కారణం బైబిల్. బైబిల్ అండి, బైబిల్. బైబిల్ కొన్న ఖ్యాతి, బైబిల్ కొన్న గొప్పతనం. మీరేదైతే చూసారో ఆ కోరెషు అన్నవాడిని దేవుడు నియమించి సకల గోత్రముల వారిని, సకల జనములను నాకు అప్పగించాడు. అందుకే సైరస్ ద గ్రేట్ అనిపించుకున్నాను నేను అని వాడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవడు వాడు? చూపించు. సైరస్ ద గ్రేట్ వాడే. సైరస్ 2. కోరెషు అంటే చాలామంది కోరెషులు ఉన్నారు. దర్యావేషు అంటే చాలామంది దర్యావేషులు ఉన్నారు. కన్ఫ్యూజ్ కాకూడదు మీరు. చరిత్ర తెలియాలి, బైబిల్ తెలియాలి, వాళ్ళ కాలం తెలియాలి. ఏంటి గ్రీన్ నుంచి చూడండి. సైరస్ 2
ఆ తర్వాత అతనికున్న 3 పిల్లల్లో 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. అట్టోసా అని కనబడుతుంది చూడండి, వైట్లో ఉంది. అతని నుంచి గీతలు 3గా చీలాయి. ఆ 3గా చీలిన గీతల్లో అట్టోసా కుమార్తె అయితే ఆ కుమార్తెను వివాహం చేసుకున్నాడు పక్కనున్న డారియస్ 1. అది ఇందాడ మనం చదువుకున్న దర్యావేషు. ఎజ్రా 4వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నామే, అల్లుడు సైరస్ ద గ్రేట్కి అల్లుడైన దర్యావేషు 1 అతను. దర్యావేషు అతని కుమారుడేనండి. ఎవరు? అహష్వేరోషు. అహష్వేరోషా? అవునా? చదవండి ఇప్పుడు మళ్ళీ ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదివారే, ఇప్పుడు 6వ వచనం చదవండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 5 వరకు కూడా చదవండి. చదువుతాం ఇప్పుడు. చూడండి, నిజంగా బైబిల్ చరిత్రను అధిగమించి ఎలా మాట్లాడుతుందో. పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలో కోరెషు యొక్క దినములన్నిటిలో పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలనా కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారి ఉద్దేశములు భంగపరచుటకై వారు మంత్రులకు లంచాలు ఇచ్చారు. 6వ వచనం. అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చి యెరూషలేము పట్టణపు వారిని గూర్చి ఉత్తరము వ్రాసి అంటున్నాడు. చూడండి, అంటే అహష్వేరోషు తర్వాత ఎవరు వచ్చారు? దర్యావేషు తర్వాత అహష్వేరోషు వచ్చినట్లుగా బైబిలులో ఎజ్రా గ్రంథంలో ప్రవక్తల గ్రంథాల్లో రాయబడింది. ఎంత గొప్పదండి బైబిల్! ఎంత గొప్పది! ఎంత గొప్ప చరిత్ర దాగి ఉందండి ఇందులో. ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే? బైబిల్ అంటే ఎవడో తప్పుడుగా చిత్రీకరించి రాసిన, ఎవడికి తోచింది రాసిన పుస్తకం అనుకుంటున్నావా? కాశీ మజీద్ కథల పుస్తకం అనుకుంటున్నావా? బేతాళ కథల పుస్తకం అనుకుంటున్నావా? ఒకడు మదిలో ఊహ నుంచి పుట్టింది కాదన్నాడు. అందుకే బైబిల్ను గూర్చి ఏమని రాయబడింది బైబిల్ కోసం? వండర్ఫుల్ వర్డ్ అండి. చూడండి ఒక్కసారి ఆ మాట. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పటం లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని ఒకడు ముందుగా తెలుసుకోవాలి. ఒరే చరిత్రకారులారా, ఒరే పిచ్చి సన్నాసుల్లారా, ఒరే మత ఛాందసవాదుల్లారా, ఎలా రాయబడిందో తెలుసా బైబిల్? ఎలాగంటే ప్రవచనం ఎప్పుడు మనిషిని ఎచ్చరబట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అవునా? అయితే దర్యావేషు తర్వాత వచ్చినవాడు అహష్వేరోషు. ఎస్, అహష్వేరోషు. అదే మీరు ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నారు. ఆ అహష్వేరోషు కాలంలోనే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరిపాలించాడు అని మీరు ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చదివారు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు, ఇంక్లూడింగ్ ఇండియా. ఇండియా దేశం కూడా అందులో ఉందండి. అహష్వేరోషు కాలంలోని ఇండియా అతనికి పాలనలో ఉందండి. కానీ దాన్ని జయించిన వాడు ఎవడో తెలుసా? డారియస్ 1. దర్యావేషు అదే మీరు చూసారు ఇందాక చరిత్రలో మీకు చూపించాను. అతను కాంకర్ చేశాడు. అతను మొత్తం అంతా స్వాధీనపరుచుకున్నాడు. సింధు నది వరకు, మొత్తం అంతా కూడా కరాచీ వరకు, అతను హిందూ మహాసముద్రం వరకు కూడా ఆయన దాన్ని ఆక్రమించాడు అన్న మాట క్రీస్తు పూర్వం నాటి చరిత్ర, బైబిల్లో రాయబడిన చరిత్ర. ఇంకా ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అర్థహశస్త. కానీ అర్థహశస్త తర్వాత చూపించినాను ఒకసారి క్లిప్పు. అర్థహశస్త తర్వాత వచ్చిన వాడు మళ్ళా ఇంకొక దర్యావేషు ఉన్నాడండి. ఏమండి, వీళ్ళంతా తర్వాత వచ్చిన వాళ్ళు. అదిగోండి, డారియస్ 1 తర్వాత జెర్క్సీస్ అంటే వాడే అహష్వేరోషు, ఎస్తేరు భర్త. 486 నుంచి 65 వరకు పరిపాలించినాడు. ఆ తర్వాత వచ్చినాడు అర్థహశస్త. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి, అర్థహశస్త కూర్చుంది. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం అర్థహశస్త కూర్చుంది. చూడండి, అర్థహశస్త యొక్క దినములలో చూసారా? ముందేమో దర్యావేషు కోసం చెప్పాడు 5వ వచనంలో, 6వ వచనంలో ఏమో అహష్వేరోషు కోసం చెప్పాడు, 7వ వచనంలో ఏమో అర్థహశస్త కోసం చెప్తున్నాడు. చూడండి, అర్థహశస్త తర్వాత వచ్చినవాడు మళ్ళీ డారియస్ 2. చూడండి, 423 నుంచి 404 వరకు పరిపాలించినవాడు అండి. వాడి గురించి ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనంలో ఉందో చూడండి. బైబిల్ అండి, బైబిల్ ఎంత ఖచ్చితంగా లీనియర్ చెప్తుంది చూడండి, ఎంత చక్కగా వాడి వంశవృక్షాన్ని గురించి మాట్లాడుతుందో చూడండి. వీళ్ళందరూ బైబిల్లో నమోదు చేయబడిన వాళ్ళు. ఎరా బైబిల్ చారిత్రాత్మక గ్రంథం కాదా? చరిత్రాత్మక కాదురా, చరిత్రకే ఆధారపూర్వకమైన గ్రంథం. దీన్ని తొక్కేశావు నువ్వు. చరిత్రకారులు తొక్కేశారు దీన్ని. యేసుక్రీస్తు వారు క్రైస్తవ్యాన్ని నిన్నగాక మన పరిచయం చేసేసారని ఎవరి మీదరా నేరం మోపుతున్నావు? నీ కళ్ళు అంటుకుపోయే మరో మాట చెప్పమంటావా? ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? షాక్ ఇస్తాను ఇప్పుడు నీకు. ఏంటి ఈ మత ఛందస్సులో ఇచ్చే షాక్ ఏంటో తెలుసా?
క్రీస్తు అనేసరికి నిన్నగాక మొన్న వచ్చేసారండి, వీళ్ళంతా చెప్పేశారండి అని పాపం అమాయకులు వాపోతున్నారు. కానీ యేసుక్రీస్తు వారిని గురించి ముందుగా తెలుసుకొని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు అంటే తూర్పు దేశాల్లో బైబిల్ను గూర్చిన జ్ఞానం, యెహోవాను గూర్చిన జ్ఞానం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు మీరు చూడాలి. దానియేలు గ్రంథం తీయండి, బైబిల్ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25, 26 వచనాలు చూడండి, 27 వరకు 28 వరకు. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడే వారికి ఎలాగో వ్రాయించారు. ఇది నోట్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద గోల్డెన్ వర్డ్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్. అంటే ప్రపంచ చరిత్రలో లిఖించబడిన సువర్ణాక్షరాలు అంటావే. చంద్రయ్య అంటూ దిక్కుండా సరిగ్గా మధ్యలో పడిపోవడమే నువ్వు చంద్రయ్య గొప్పది అనుకుంటే, సువర్ణాక్షరాలు అనుకుంటుంటే, చరిత్రలో గొప్ప అధ్యాయం అనుకుంటే, ఒరే క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు పూర్వమే బైబిల్లో రాయించబడిన సువర్ణాక్షరాలతో కూడిన హిస్టరీ, చరిత్ర ఏంటది చూడండి. రాజుకు దర్యావేషు మీరు చదువుకున్నారే. ఎవరి దర్యావేషు? పారసీక దేశపు రాజు. అతను ఏం చేశారట చూడండి. లోకమంతటా నివసించు సకల జనులకు అంటున్నాడు చూడండి, ఇంక్లూడింగ్ ఇండియా. ఒరే నువ్వు అప్పుడు పుట్టలేదేమో, రే కాషాయ వేధవా, ఒరే కాషాయ గోండా, ఒరే మత పిచ్చోడా, నువ్వు అప్పుడు పుట్టలేదురా, నీ తాత ముత్తాతలు కూడా పుట్టలేదురా. కానీ పూర్వీకులను అడిగితే రాయబడిన చరిత్రలో ఏముందో తెలుసా? ఈ దేశానికి పారసీక దేశపు అహష్వేరోషు పరిపాలించిన దాంట్లో హిందూ దేశం ఉంటే, ఆ హిందూ దేశానికి ఏమని చాటింపు వచ్చిందో, ఏమని ప్రకటన వచ్చిందో ఈ సన్నాసులు తెలుసుకోవాలి. ఏంటది? చదువు. సకల లోకమంతటా నివసించు సకల జనులకును, రాష్ట్రములకును, ఆయా భాషలు మాట్లాడు వారికి దర్యావేషు రాయించారు. డారియస్ ద గ్రేట్ రాయించారట. రాయించి మాట ఈ దేశాలకు పంపు, ప్రపంచ సకల రాష్ట్రాలకు పంపు అని రాయించి పంపాడటండి. ఏమని పంపించాడు? తాకీదు. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా ఏమని నియమించానో తెలుసా? ఆర్డర్. నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు అంటున్నాడు చూడండి, ఇంక్లూడింగ్ ఇండియన్స్. ఆ రోజు ఇండియా చరిత్ర ఉందని ఒప్పుకుంటే, ఆ ఇండియాను కూడా హస్తగతం చేసుకున్న వాడిలో ప్రపంచ చక్రవర్తిగా పారసీక దేశపు రాడు డరియస్ పరిపాలించాడు అన్నది నువ్వు చరిత్రలో చదివిన నిజమైతే ఏమని రాయించి పంపాడు తెలుసా? ఇంక్లూడింగ్ ఇండియాకు వచ్చింది సమాచారం. సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ రియల్ గాడ్ అంటున్నాడు చూడండి. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు. హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. ఏమంటే నిజంగా ఈ మాట చదివినప్పుడు ఒళ్ళు పులకరించిపోయిందండి నాకైతే. అవునా? ప్రపంచ చక్రవర్తి ఏమని రాయించాడు? ఇండియా కూడా వచ్చిందిరా ఉత్తరం. ఒరే దరిద్రుడా, మీరు కప్పి పెట్టేస్తారులే, మీరు అలాగే నిజాలను పాతేసేవాళ్ళు, నిజాలను దాచే సన్నాసులు మీరు. ఏమని వచ్చింది? తన క్రింద ఉన్న సంస్థానాలకు ఏమని రాయించాడో తెలుసా? దర్యావేషు ఏమని రాయించాడు? నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము కలిగిన దేవుడు. ఆయన రాజ్యము నాశనము కాదు. ఆ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన వాడి క్రీస్తు, ఆయన వారసుడు. అవునా? యేసు క్రీస్తు ఏ క్రైస్తవ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడో, ఆ క్రీస్తుని వెతుక్కుంటూ తూర్పు దేశాల వాళ్ళు వచ్చారో, ఆ తూర్పు దేశాల వాళ్ళు రాకముందు దర్యావేషు కాలంలో ప్రపంచ దేశాలకు వెళ్ళిందండి. ఏంటది? ఆర్డర్, రిక్వెస్ట్ కాదు. రిక్వెస్ట్ అంటే నేను అడుక్కోవటం. ఆర్డర్ అంటే ఏంటి? చట్టం. తాకీదులు రాయించి పంపించాడు. ఏమి రాయించాడు తెలుసా? నాకు తెలిసిన ఒక జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. ఐ మే బి ఎ పర్షియన్, నేను ఒక పారసీక దేశపు రాజును కావచ్చు, కానీ ఎవరట దేవుడు అంటున్నాడు? దానియేలు యొక్క దేవునికి మీరు భయపడండిరా, మీరు భయపడండి. ఇంక్లూడింగ్ ఇండియా, రష్యా అంటే తూర్పు దేశాల్లో ఉన్న దేశాల కోసం నేను చెప్తున్నానండి. చైనా, ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా,
ఇరాన్, ఇరాక్, ఇవన్నీ తూర్పు దేశాలు. ఈ తూర్పు దేశాలలో ఏమండి దర్యావేషు అంటే క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల కాలంలోనే, బిఫోర్ క్రైస్ట్ 500 years ముందుపే ఏమొచ్చేసిందండి భారతదేశానికి? యెహోవా జీవం కలిగిన దేవుడు, ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఆయన ద్వారా ఒక వారసుడు రాబోతున్నాడు, ఆయనే జీవం కలిగిన నిజమైన దేవుడు, ఆయన సముఖమున అందరూ వణకాలి. అదండి నా దేవుడని యెహోవా గొప్పతనం, ఖ్యాతి. నా యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన కన్నతండ్రి అయిన దేవుని యొక్క విశిష్టత, గొప్పతనం. రాజులనే కాళ్ళ కింద వేసుకున్నాడు ఆయన, రాజులనే వణికించాడు ఆయన. ప్రపంచ సామ్రాజ్య నేతలకే నేనే దేవుణ్ణని ప్రకటన చేయించాడు వాళ్ళతో. ఏమండి, ఎవడు ఒక సామాన్యుడు ప్రకటన చేయడం కాదండి. ప్రకటన చేసిన వాళ్ళు ఎవరు? ప్రకటన చేసిన వాళ్ళు ఎవరండి? ఒక సామాన్యుడా? బంట్రూతా? ద్వారపాలకుడా? చెప్పండి. ద్వారపాలకుడా చెప్పింది? నా ద్వారపాలకుడు కాడు. 127 సంవత్సరాల అహష్వేరోషు కాలానికే ఉన్నాయి. అప్పటికి ఉన్న హిందూ దేశం మొదలుకొని కూచు దేశం వరకు ఎన్ని సామ్రాజ్యాలైతే, మొత్తం అధికారం అయితే వాళ్ళ కింద ఉందో, ఆ రాజ్యాలన్నిటికీ రాయించి పంపాడు. ఏమని? దానియేలు దేవుడు నిజమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, దానికి నాశనం లేదు. యేసును గూర్చిన సమాచారం, యెహోవాను గూర్చిన సమాచారం, బైబిలును గూర్చిన సమాచారం, క్రిస్టియానిటీని గూర్చిన సమాచారం క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పుట్టక ముందు తూర్పు దేశాలకు వచ్చేసిందిరా సన్నాసి. నీ భారతదేశానికి కూడా వచ్చింది. నువ్వు అంటున్నావు నిన్నగాక మొన్నబట్టి ఓ ఈస్ట్ ఇండియా కంపెనీ, క్రీస్తు శకం 1400 తెచ్చేసాడు నువ్వు అంటున్న వాళ్ళ కోసం. చచ్చిపోయిన తర్వాత తోమ వచ్చేసాడు, ఆయన తీసుకొచ్చేసాడని మాట్లాడుతున్న అబద్ధాలు. నా భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది క్రీస్తు శకంలో కాదు, క్రీస్తు పూర్వమే. అందుకే తూర్పు దేశాల నుంచి జ్ఞానులు బయలుదేరారు యేసును వెతుక్కుంటూ. ఒక సామ్రాజ్యం అట మాకు తాకీదులు అందాయి. దర్యావేషు రాజు పంపించాడు, ఒక మహా సామ్రాజ్యం రాబోతుందట, ఆ సామ్రాజ్యాన్ని ఏలిక రాబోతున్నాడట. అది మాకు కబురు వచ్చింది. ఆయనే నిజమైన దేవుడట, ఆయనకు మేము మొక్కాలట, ఆయన దృష్టిలో మేము వణకాలట, ఆ రాజును మేము చూడాలి. అందుకు బయలుదేరారండి వాళ్ళు. ఎవరికి తెలిసి చరిత్ర? నీ చెత్త చెదలు పట్టిన తుప్పు పుస్తకాలను తీసుకొచ్చి ఏంటిరా నువ్వు నాకు చెప్పేది చరిత్ర? నేను చెప్పే మాటలు తప్పని ఎవరిని చెప్పమని చూద్దాం. ప్రపంచ చరిత్రలో నో, నెవర్, నో బడీ, ఎవడు చెప్పలేడు. ఇంత ఘంటాపదంగా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? బైబిల్లో రాయబడిన ప్రతి మాట శిలాక్షరం గనుక, చరిత్రకు తెలియనిది కనుక. చరిత్రలో నమోదు చేయబడిన ఎన్నో వాస్తవాలు దాచబడ్డాయి, అణిచివేయబడ్డాయి. ఏమండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ఏమన్నా ముగించేద్దాం ఎపిసోడ్, ఎందుకంటే దీన్ని ప్రొలాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు. కంక్లూడ్ చేసేద్దాం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియులారా. మొర్దెకై యొక్క బలమును గూర్చి, అతడు సామర్థ్యము చేత చేసిన గొప్ప కార్యములను గూర్చి, రాజు అతను ఘనపరిచిన సంగతిని గూర్చి, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మరి ఇప్పుడు చరిత్రలో ఉందా? మొర్దెకై పేరుందా? లేదండి. హెరోడోటస్ లాంటి దొంగ సన్నాసులు చరిత్రకారులు వచ్చి అమ్మో మొర్దెకై గూర్చి ఒకళ్ళ చరిత్రలో ఉంటే ఆ మొర్దెకై దేవుణ్ణి కనపరిచారు కాబట్టి బైబిల్ గొప్పదైపోతుంది కాబట్టి మొర్దెకై చరిత్ర ఉండకూడదు. తీసేశారు దొంగ సన్నాసులు, తుడిచేశారు ఈ మూర్ఖులు. ఆ రోజు చక్కగా అహష్వేరోషు రాయించాడండి, మంచోడు అహష్వేరోషు. అతను కూడా పారసీక దేశపు రాజు, ఎస్తేరు భర్త అండి. మొర్దెకై చేసిన ఉపకారాన్ని బట్టి గుర్తించి అతను ఏం చేశాడట? ఎస్తేరు గ్రంథం 10:2లో నమోదు చేయబడి బైబిల్ హిస్టరీలో రాయబడిన చరిత్ర చూడండి. మొర్దెకై యొక్క బలమును గూర్చి, అతని సామర్థ్యము చేత చేసిన గొప్ప కార్యములను గూర్చి, రాజు అతను గణపరిచిన సంగతిని గూర్చి, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మరి ఏదది? ఆ డిస్క్రిప్షన్స్లో లేవా? అంటే ఈ చరిత్రకారులు యూదులు అవ్వటం వలన ఎక్కడ బైబిల్ గొప్పదైపోద్దేమోనన్న అసూయతో వీళ్ళంతా బైబిల్లో రాయబడిన నిజాలు వాళ్ళు చదివినా వాళ్ళు చూసినా తొక్కి పెట్టేశారు, నొక్కి పెట్టేశారు. వీళ్ళు దొంగలు. ఒరే, సత్యాన్ని నువ్వు ఆపినంత మాత్రాన ఆగిపోద్దా? అందుకేరా మమ్మల్ని పుట్టించాడు ఈ తరంలో. నీలాంటి వాడి పిలక పట్టుకొని ప్రజల మధ్య నడిబొడ్డున నిలబెట్టి నిన్ను కడిగేసి నువ్వు అబద్ధికుడు, దొంగ అని నిరూపించడానికేనండి మమ్మల్ని పుట్టించాడు దేవుడు ఈ తరంలో. బైబిల్ యొక్క ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయబోతున్నాడు. ఎదురు చూడండి. బైబిల్ యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తం చేయబోతున్నాడు. అడుక్కు తినడానికి కాదు, మిషనరీలుగా కాదు,
డబ్బులు పంచడానికి కాదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిజమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, మీరందరూ భయపడాలి, నేను భయపడుతున్నాను అన్నాడు ఒక దర్యావేషు. నేను భయపడుతున్నాను, మీరు కూడా భయపడండి అని అతని క్రింద సామంతులుగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రజలకు, అన్ని రాజ్యాలకు రాయించి పంపాడు. అప్పుడు వచ్చిందయ్యా సమాచారం భారతదేశానికి. బైబిల్ను గుర్చిన సమాచారం, యేసుక్రీస్తుకు తండ్రి అయిన యెహోవాను గుర్చిన సమాచారం ఎలా వచ్చిందనుకుంటున్నావా? తూర్పు దేశాలలో ఆజ్ఞాపూర్వకంగా వచ్చింది కనుకనే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు యేసు పుట్టుక కోసం. రాజే పంపించాడు. అమ్మో, ఇది రాజా సముఖము నుంచి వెలువడిన శాసనం. డరియస్ ద గ్రేట్, దర్యావేష్ అనే మహారాజు యొక్క ఆయన సముఖము నుంచి మనకు వచ్చిన తాకీదిది, ఉత్తరం. ఖచ్చితంగా దీన్ని మనం పాటించాలి. చాటింపు వేయించండి. యెహోవా దేవుడు, దానియేలు దేవుడు గొప్పవాడు, మనమంతా ఆయనకు భయపడాలి, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అదే కదా ఇందాక మీరు చదివారు. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి, చివరిగా మాట చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26 అండి. ఏ యేసుక్రీస్తు అయితే సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడో ఆ రాజ్యం యొక్క నమూనాను గూర్చి ఎప్పుడో క్రీస్తు పూర్వం ఈ దేశానికి కూడా వచ్చింది. ఇండియాకి రాలేదని నువ్వు చెప్పగలవా? హిందూ దేశం పారసిక దేశపు రాజుల కింద ఉందని నువ్వు ఒప్పుకోవా? నువ్వు చెప్పకుండా ఆపగలవా? నువ్వు ఆపలేవు. బైబిల్లో సింధు నాగరికత గురించి ఉంది, బైబిల్లో సింధు నది కోసం ఉంది, హిందూ దేశం కోసం ఉంది. అదే ప్రపంచ చరిత్రలో ఈరోజు నువ్వు రాసుకున్న చరిత్రలో వికీపీడియాలో ఉంది. చదువు. ఎందుకు రాయించాడో తెలుసా? ఇదిగో ఈ మాట, నా రాజ్యం నుండి సకల ప్రభుత్వములు ఎందున్న నివాసులు దానియేలు దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం కలిగిన దేవుడు, ట్రూ గాడ్. ఆయన యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. మా రాజ్యాలు పోతాయి. ఆయన ఆధిపత్యం తుదముట్టునకుండును, చివరి వరకు ఉంటుంది. అందుకే అన్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన పుట్టుకలో ఒక నక్షత్రం, ఒక మహా చరిత్ర పురుషుడు పుట్టబోతున్నాడని వెతుక్కుంటూ ఎందుకు వచ్చారో తెలుసా జ్ఞానులు? వాళ్ళ దేశాలకు దేవుడు సమాచారాన్ని పంపించాడు. ఆజ్ఞాపూర్వకంగా, శాసన రూపంలో తెలిసిపోయింది. అంటే ఈరోజు మత ఛాందసవాదులు తాత ముత్తాతలు భారతదేశంలో ఒకళ్ళు ఉంటే ఆ తాత ముత్తాతలను చచ్చిన తర్వాత వీళ్ళు అడగరా ఈ తాకీదు వచ్చిందో చెప్తారు వాళ్ళు. ఆ రోజు ఈ భారతదేశానికి అధిపతులుగా ఉన్న వాళ్ళు చాటింపు వేయించారో లేదో మీ తాత ముత్తాతలను అడగరా చెబుతారు. ఈరోజు భారతదేశంలో క్రైస్తవ్యం మంచిని గూర్చి చెబుతుంటే అరాచకం అంటావా? మత ప్రచారం అంటావా? విదేశీ మతం అంటావా? తప్పుడు కారు కోతలు కోస్తున్నారు ఈ దొంగ సన్నాసులు. జాగ్రత్త. బైబిల్ని ప్రతిఘటించే మగాడు లేడు. నువ్వు తప్పని నువ్వు కాదు కదా, నీ తలలో జేజమ్మలు దిగొచ్చినా సరే అది తప్పని నిరూపించే సత్తా ఎవరికీ లేదు. కారణం చరిత్రలో దేవుడు మన మహిమ నిమిత్తమై వ్రాయించిన గ్రంథం అండి. మన మహిమార్థమై చెప్పాలి. ఈరోజు మీరు దానియేలు యొక్క దేవుడు జీవం కలిగిన దేవుడని ఈ ప్రపంచమంతా వణకాలి, భయపడాలి. భయపడలేదు అనుకున్నారా? భయపెడదాం. రానున్న కాలంలో భయపెడదాం. ఆ రోజు ఎలాగైతే దేవుని గూర్చిన సువార్తమానం ప్రపంచ దేశాలకు వెళ్ళిందో దేవుడు సంకల్పిస్తే ఈ తరంలో మనం చేద్దాం. బైబిల్ ఖ్యాతిని ప్రపంచ దిక్కులకు పిక్కటిల్లేలా ప్రకటిద్దాం, తీసుకెళ్దాం. చరిత్రకు పట్టిన చెదలను చెదరగొట్టేవాడు క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు. దొంగ క్రైస్తవులు గారు. సబ్జెక్టు తెలిసినవాడు, బైబిల్ చరిత్ర తెలిసినవాడు, ప్రపంచ చరిత్రను నామమాత్రంగా ఏమీ కాకుండా నేర్చుకున్నవాడు. ఆ హిస్టరీ చాలా ఈజీ, బట్ బైబిల్ హిస్టరీ చాలా కష్టం. నేర్చుకోవాలి, చదవాలి. అలా చదివితే ఏ చరిత్రకు పట్టిన చెదనైనా సరే చెదరగొట్టగలిగిన సమర్థుడు నువ్వు అవుతావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రిస్టియానిటీ. అదే క్రీస్తు యొక్క శక్తి. అది ఆయనను పంపించిన తండ్రి అయిన దేవుడని, యెహోవా జీవం కలిగిన దేవుడు, ఆయన యొక్క మహిమైశ్వర్యం. అదే మీరు ప్రకటించాలి, అది మనం ప్రకటించాలి. ఈ తరంలో రాజశాసనాలను కాదనే విధంగా, రాజశాసనాలను మించిన విధంగా నేర్పించిందనరా బైబిల్ చరిత్ర.